నమస్తే. సూపర్ స్టార్ కృష్ణ గారి 83వ జయంతి సందర్భంగా కృష్ణ గారి యొక్క చలనచిత్ర జీవిత విశేషాలను గుర్తు చేసుకుందాం. నేను మీ పొనలూరు జానకిరామ్. కృష్ణ గారి పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా బొర్రిపాలెంలో ఆయన జన్మించారు. 1943 మే 31వ తేదీన జన్మించారు. వారి తల్లిదండ్రులు శ్రీమతి నాగరత్నమ్మ, శ్రీ వీరరాఘవయ్య. కృష్ణ గారి అభిమాన నటుడు ఎన్టీ రామారావు గారు. కృష్ణ గారు ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో బిఎస్సిలో పట్టభద్రులైనారు. తర్వాత ఆయనకి చలనచిత్ర రంగంలో ప్రవేశించాలనేటువంటి ఆసక్తి కలిగింది. తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు అంటే ప్రముఖ సినీ దర్శకుడు అందరూ కొత్త నటీనటులతో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలిసి అందులో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ సెలక్షన్లో అక్కినే నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. అంటే కొత్త నటీనటులను సెలెక్ట్ చేసేవాళ్ళలో ఆ కృష్ణ గారికి ఆ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం పేరు తేనె మనసు. ఆ తర్వాత నటించిన తర్వాత కృష్ణ గారికి ఇక అవకాశాలు రావడం ప్రారంభించినాయి. కృష్ణ గారికి ఉన్నటువంటి బిరుదుల్లో నటశేఖర, సూపర్ స్టార్, డేరింగ్ డాషింగ్ హీరో ఇవి ముఖ్యమైనవి. ఈ డేరింగ్ డాషింగ్ హీరో అనేది ఎందుకు వచ్చిందంటే కృష్ణ గారు గూఢచారి 116 అనే సినిమాలో నటించారు. అంటే ఈ అపరాధ పరిశోధక చిత్రాల్లో నటించడం ప్రారంభించి అంటే ఒక సిఐడిగా అనమాట. ఈ 116 పాత్ర అనేది ప్రేక్షకుల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. అంటే మనకి తెలుగు నటుల్లో ఒక్కొక్కరికి ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది. అంటే ఎన్టీ రామారావు గారు అంటే పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుడిగా పిల్లన గ్రోవి పట్టుకున్న, అలాగే సుయోధన సార్వభౌముడిగా ఒక కథ ధరించిన ఎంత ప్రత్యేకత ఉంటుందో, అలాగే కాంతారావు గారు జానపద కథానాయకుడిగా ఆయన చేతిలో కత్తి పట్టుకుంటే అది ఎంత బాగుంటుందో, ఆ సినిమా ఎంత హిట్ అవుతుందో, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు సాంఘిక చిత్రాల్లో అంటే ఒక ప్రేమ కథా చిత్రాల్లో ట్రాజెడీ కింగ్గా ఒక గ్లాస్ పట్టుకుంటే అది ఎంత హిట్ అవుతుందో, ఈ యాక్షన్ సినిమాలో హీరోగా కృష్ణ గారి చేతిలో ఒక పిస్టల్ ఉంటే ఆ సినిమా అంత హిట్ అయ్యేది. అంటే మనకు తెలుగు చిత్రాలకి ఒక జేమ్స్ బాండ్ని పరిచయం చేశారు. కృష్ణ గారిని ఆంధ్ర జేమ్స్ బాండ్ అనేవాడు ఆ రోజుల్లో. ఈ విధంగా ఆయన చాలా యాక్షన్ పిక్చర్లో నటించడం జరిగింది. అంటే అప్పట్లో ఈ ఆంగ్లంలో వచ్చినటువంటి 007 ఆంగ్ల జేమ్స్ బాండ్ చిత్రాలు అంటే సీన్ కానరీ, రోజర్ మురే ఇలాంటి వాళ్ళు నటించేవాళ్ళు. అలాంటివన్నీ కూడా మనకు తెలుగులో జేమ్స్ బాండ్ 777 అని ఇవన్నీ మనకి కృష్ణ గారు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక కృష్ణ గారికి 2009లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఇది అత్యున్నత పౌర పురస్కారం. ఇక కృష్ణ గారి కుటుంబం వివరాలు చూస్తే కృష్ణ గారి యొక్క సతీమణి శ్రీమతి ఇందిరాదేవి గారు, కృష్ణ గారి సంతానం రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల, పద్మావతి, కృష్ణ గారి సోదరులు హనుమంతరావు గారు, ఆదిశేషగిరిరావు గారు, వీరిద్దరూ కూడా నిర్మాతలు. కృష్ణ గారి రెండవ భార్య శ్రీమతి విజయ నిర్మల గారు. విజయ నిర్మల గారు ఒక మహిళా దర్శకురాలిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. గిన్నిస్ బుక్లో ఆమె స్థానం సంపాదించుకున్నారు, రికార్డు సాధించి. అదేవిధంగా ఒక నటిగా కూడా ఆమె ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇక కృష్ణ గారి ప్రత్యేకతలు తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్ళకు మోసగాడు, తెలుగులో తొలి ఈస్ట్మన్ కలర్ చిత్రం ఈనాడు, తెలుగులో తొలి సినిమాస్కోప్ కలర్ చిత్రం అల్లూరు సీతారామరాజు, ఇక తొలి 70mm చిత్రం సింహాసనం. ఇక ఇవన్నీ కూడా ఆయన సొంత సంస్థలోనే ఆయన స్వయంగా నిర్మించారు. కృష్ణ గారి బ్యానర్ పేరు పద్మాలయ మూవీస్, అలాగే ఆయన నిర్మించిన స్టూడియో పేరు పద్మాలయ స్టూడియో. ఈ పద్మాలయ అనేది ఆయనకి చాలా ఇష్టమైనది, ఆయనకి కలిసి వచ్చింది. అలాగే ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు, హిందీలో కూడా చిత్రాలు నిర్మించారు. హిమ్మత్ వాలా అనే సినిమాని హిందీలో నిర్మించినప్పుడు సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వరుసగా ఆయన ఇంకా పాతాళ భైరవి ఇట్లాంటి సినిమాలన్నీ కూడా హిందీలో నిర్మించారు. కృష్ణ గారి సినిమాల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మోసగాళ్ళకు మోసగాడు. ఇది కౌబాయ్ చిత్రం. ఈ కౌబాయ్ చిత్రాలని మొట్టమొదట తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఆయన. అది ఆ రోజుల్లో రాజస్థాన్ ఎడారుల్లో చిత్రీకరించడం జరిగింది. తర్వాత అది బాగా తెలుగు ప్రజలు ఆదరించారు. ఇక తర్వాత వచ్చేసి అల్లూరు సీతారామరాజు. ఇది ఒక సంచలనాత్మకమైన సినిమా.
మనకి అంతకుముందు సినిమాస్కోప్ చిత్రాలు మనకి ఇక్కడ లేవు. మొదటిసారిగా సినిమాస్కోప్ చిత్రాన్ని ఆయన నిర్మించడం జరిగింది. ఆ కథను తీసుకున్నప్పుడు కూడా ఇది చాలా రిస్క్ సబ్జెక్ట్ అని చాలామంది అన్నారు కూడా. ఎందుకంటే అంతకుముందు ఎన్టీ రామారావు గారు తీద్దామని అనుకోని కూడా అది ఎందుకో పక్కన పెట్టేశారు ఆయన. అంటే ట్రాజెడీ ఎండింగ్ కదా, ఇది ప్రజలు ఆదరిస్తారా ఆదరించరా అనే ఒక సందేహం ఆయనకే కలిగింది. అలా పక్కన పెట్టినటువంటి సబ్జెక్ట్ నేను టేకప్ చేశాను. త్రిపురనేని మహారథి గారిని గొప్ప సంభాషణల రచయిత. ఆయన ఒక తపస్సులాగా భావించి సినిమాకి అద్భుతమైనటువంటి సంభాషణలు రాయడం జరిగింది. మన్యం అడవుల్లో ఈ సినిమాని చిత్రీకరించారు. ఒక కృష్ణ గారు తన శక్తి అంటే భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో తన ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమా నిర్మించేటప్పుడు ఆ దర్శకుడు వి రామచంద్రరావు గారు కన్ను మూశారు మధ్యలో. అప్పుడు కృష్ణ గారు ఆ బాధ్యత తన భుజాల మీద వేసుకొని సహదర్శకుడు కేఎస్ఆర్ దాస్ గారి సహకారంతో ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. అది జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు పొందింది. అవార్డులు రివార్డులు వచ్చినాయి. సంచలనాత్మక విజయం సాధించింది. ఆ సినిమాలో తెలుగు వేరు లేవరా దేశభోని సాగరా అని ఘంటసాల గారు పాడారు అద్భుతంగా. ఆ పాట రచించినటువంటి శ్రీశ్రీ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ రచయితగా అవార్డు వచ్చింది. అది ఆ సినిమా యొక్క ప్రత్యేకత. ఇంకా ఆ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. ఆ సినిమా కోసం మనకి ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు అటువంటి స్క్రీన్లు కూడా మార్చడం జరిగింది. అంటే అంతకుముందు 35mm అనుగుణంగా చిన్న చిన్న తెరలు ఉండేవి. ఈ సినిమా కోసమని ఆంధ్రప్రదేశ్లో థియేటర్లలో సినిమా స్క్రీన్స్ కూడా మార్చేశారు. పెద్ద పెద్ద తెరలు తీసుకొచ్చి పెట్టారనమాట. అది ఆ సినిమా ఆ విధంగా ఒక సంచలనం సృష్టించింది. ఇక సింహాసనం అనేది ఆయన 70mm తీశారు. తెలుగు హిందీ 2 భాషల్లో తీశారు. తెలుగులో తను హీరోగా నటిస్తూ హిందీలో జితేంద్రను హీరోగా పెట్టి దర్శకత్వం కూడా చేశారు. ఒక రికార్డు టైంలో అతి తక్కువ సమయంలో నిర్మించారు. ఇది కూడా మంచి విజయం సాధించింది. ఇక కృష్ణ గారి అందుకున్నటువంటి అవార్డులను మనం గమనిస్తే అల్లూరి సీతారామరాజు చిత్రానికి నంది అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, ఫిలింఫేర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇంకా కృష్ణ గారికి సంబంధించిన ఇతర విశేషాలు మనం చూస్తే మల్టీ స్టారర్ చిత్రాల్లో అత్యధికంగా నటించిన రికార్డు. అంటే ఎన్టీ రామారావు గారితో, అక్కినేని నాగేశ్వరరావు గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో ఇలా అందరితో నటించారు ఆయన. ఆ విధంగా మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించినటువంటి ఘనత ఆయనకు ఉంది. ఇంక తర్వాత ఇక మోసగాడు అనే చిత్రాన్ని ట్రెజర్ హంట్ అనే పేరుతోటి ఇంగ్లీష్లోకి డబ్ చేస్తే అది 50 దేశాల్లో ప్రదర్శించారు. అది ఒక రికార్డు. ఇక తర్వాత కృష్ణ గారి సరసన ఎంతోమంది కథానాయకులు నటించారు. అయితే జయప్రద గారు, విజయ నిర్మల గారు ఎక్కువ చిత్రాల్లో హీరోయిన్గా నటించడం జరిగింది. ఇక అధిక చిత్రాల్లో కృష్ణ గారి పాత్ర పేరు గోపి కృష్ణ, ఎక్కువగా ఈ పేర్లే ఉంటుండేవి ఆయన నటించిన చిత్రాల్లో. ఇక కృష్ణ గారికి ఇష్టమైనవి, ఆయనకి తెల్లని దుస్తులు ధరించడం అంటే చాలా ఇష్టం. అదేవిధంగా ఆయనకి ఇష్టమైన పానీయాలు కాఫీ, మజ్జిగ. అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రదేశం ఊటీ. ఇక సాహసానికి మారుపేరుగా నిలిచిన కృష్ణ గారు తెలుగు సినిమాకు కొత్త సాంకేతిక నైపుణ్యాన్ని పరిచయం చేశారు. అదేవిధంగా రోజుకు 3 షిఫ్టులు పనిచేస్తూ ఒకే సంవత్సరం 18 చిత్రాల్లో నటించి చరిత్ర సృష్టించారు. నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు స్టూడియోలో కళకళలాడుతుండాలని ఆయన ఎంతో తప్పించారు. ఆ విధంగా ఆయన కృషి చేశారు. ఇక అందరికీ ఉపాధి లభించి అందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఎప్పుడు కోరుకునేవారు. కృష్ణ గారు అనుకోకుండా రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. 1989లో ఏలూరు నుంచి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ విధంగా ప్రజాప్రతినిధిగా కూడా ఆయన సేవలు చేయడం జరిగింది. కృష్ణ గారు 2022 నవంబర్ 15వ తేదీన స్వర్గస్థులైనారు. కృష్ణ గారి 83వ జయంతి సందర్భంగా ఆయన గురించి ఆయన చలనచిత్ర జీవిత విశేషాలను మీకు అందరికీ చెప్పే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.